టీడీపీ మహానాడుపై కీలక ప్రకటన చేశారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు. ఇంధన వనరుల ఆదా దృష్ట్యా ప్రధాని మోదీ ఆదేశాల మేరకు ఈసారి మహానాడును సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించడం లేదని స్పష్టం చేశారు. కోవిడ్ సమయంలో నిర్వహించిన వర్చువల్ మహానాడు తరహాలోనే ఈసారి హైబ్రిడ్ మోడల్ను అమలు చేస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో మహానాడు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆయిల్ క్రైసిస్ ఉందో ఆయిల్ క్రైసిస్ని దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే మహానాడు చేసామంటే సుమారు 10,000 వెహికల్స్ వస్తాయి. 10,000 వెహికల్స్ రావడం ఒక పెద్ద పండగ, పసుపు పండగలాగా చేసుకునేటువంటి ఆనతి మాకుంది. ఇప్పటికే మేము 33, 34 దాకా పూర్తి చేసుకున్నాం బహిరంగ సభలతో అట్లా. సో ఘనంగా చేసుకోవాలన్న ఆలోచన ఉన్నప్పటికీ కూడా ఉన్నటువంటి ఈ ఆయిల్ క్రైసిస్ వల్ల, ఇంధన క్రైసిస్ వల్ల దాన్ని మనం మరి అలాగే దేశ ప్రధాని కూడా ఆ పిలుపునివ్వడం, దానికి మరి మా జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సామాజిక బాధ్యతగా తీసుకొని రెస్పాన్సిబిలిటీ తీసుకొని మనం మహానాడిని మరి బహిరంగ సభ కాకుండా హైబ్రిడ్ మోడల్లో పెట్టాలి. ఆ హైబ్రిడ్ మోడల్లో గతంలో మేము చేసుకున్నాం. ఈ విధంగా మరి ఏదైతే ఈరోజు ఆయిల్ క్రైసిస్ ఉందో ఆయిల్ క్రైసిస్ని దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే మహానాడు చేసామంటే సుమారు 10,000 వెహికల్స్ వస్తాయి. 10,000 వెహికల్స్ రావడం ఒక పెద్ద పండగ, పసుపు పండగలాగా చేసుకునేటువంటి ఆనతి మాకుంది. ఇప్పటికే మేము 33, 34 దాకా పూర్తి చేసుకున్నాం బహిరంగ సభలతో అట్లా. సో ఘనంగా చేసుకోవాలన్న ఆలోచన ఉన్నప్పటికీ కూడా ఉన్నటువంటి